హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇందులో డైలీ జాబ్ అప్డేట్స్ వీడియోస్ అండ్ అదేవిధంగా ఐటీకి సంబంధించిన కోర్స్ వీడియోస్ కానీ, ఐటీకి సంబంధించిన జనరల్ విషయాలు టాపిక్స్ కానీ అన్నీ మన ఛానల్ రావడం జరుగుతుంది. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు చేసే ప్రతి ఒక్క కంటెంట్ త్వరగా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక లేట్ చేయకుండా మనం ఈరోజు జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే, సో ఈ యొక్క జాబ్కి అయితే ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి చాలా సార్లు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే కామెంట్ సెక్షన్లో కానీ ప్రతి దాంట్లో అడిగారు అనమాట. సో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ, సైబర్ సెక్యూరిటీ అయితే చాలా మంది అడిగారు మనకు ఏమైనా హైరింగ్స్ ఉన్నాయా ఫ్రెషర్కి అని చెప్పేసి. సో ఫైనల్లీ నోటిఫికేషన్ అయితే వచ్చింది టెక్ మహేంద్ర నుంచి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే పక్కా అప్లై చేసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో వీళ్ళ నుంచి అయితే మనం 3.6 నుంచి 5.5 ఎల్పీ పర్ యానం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా మనకు గ్లాస్ డోర్ ద్వారా తెలిసింది అనమాట. సో ఇది మనకు ఫిక్స్డ్ అని మనం చెప్పలేము, ఎందుకంటే బేస్డ్ అపాన్ యువర్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని బట్టే ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఎర్లీ ప్రొఫెషనల్స్ వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ రోల్కి. అండ్ బ్యాచెస్ కూడా ఓన్లీ 2023 నుంచి 2024 వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఏంటి అంటే లాస్ట్ డేట్ విషయానికి చూసినట్లయితే 22nd నుంచి 25th వరకు మాత్రమే ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతలోపు మనకు లింక్ అనేది యాక్టివేట్లో ఉంటుంది. లేట్ అయితే చేయొద్దు, అస్సలు లేట్ చేయొద్దు, పక్కా అప్లై చేసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే పక్కా అప్లై చేసుకోండి. సో లిమిటెడ్ టైం అయితే ఉంది. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని పక్కా షేర్ చేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ ఛాన్స్ని. అండ్ ఈ యొక్క జాబ్కి బీఈ బీటెక్ సైబర్ సెక్యూరిటీ ఆర్ ఎంసీఏ ఎంఎస్సీ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ డొమైన్లో ఎవరైతే ఉన్నారో బీఈ బీటెక్ అండ్ ఎంసీ అండ్ ఎంఎస్సీలో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ, పక్కా అప్లై చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని మాత్రమే వీళ్ళు తీసుకుంటున్నారు. అది కూడా 2023 నుంచి 2024 వాళ్ళని మాత్రమే. ఓకే, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాక్లాగ్స్ అయితే ఏం ఉండకూడదు, అన్ని కంప్లీట్ చేసి ఉండాలని చెప్పడం కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ యొక్క ఎంటైర్ ఎడ్యుకేషన్ అయితే మీరు అన్ని మినిమం 70% అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇన్ని రోజులు మనం 60% అనే డైలమాలోనే ఉన్నాం. మేము మీకు చాలా మీమ్ పోస్ట్లో కూడా చెప్పాము అనమాట. 60% జమానా అయిపోయింది, ఇప్పుడు మొత్తం 70 నుంచి అనేది మినిమం స్టార్ట్ అవుతుంది. సో రాను ఈ 70 కాస్త 75 అయిపోతుంది. 75 నుంచి 80 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది లాస్ట్. ఓకే, ఇది మాత్రం బాగా దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచి అయితే మంచిగా మనకు అన్నిట్లో స్కిల్ తెచ్చుకోవడం, మీరైతే లైక్ సబ్జెక్ట్ నేర్చుకొని మీరు పర్సంటేజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ డిప్లొమా వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అయితే లైక్ ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకు కూడా 70% అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు, టెక్ మహేంద్ర వాళ్ళు. ఓకే, అండ్ ఇయర్ గ్యాప్ వచ్చేసి మనకు 1 ఇయర్ లేదా 2 ఇయర్ అకాడమిక్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే మీరు లైక్ అంత గ్యాప్ అయితే ఉండకూడదు, త్వరగా అయితే అప్లై చేసుకోండి. అండ్ ప్రిఫరబుల్గా వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అన్నట్లయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. అండ్ షుడ్ బి విల్లింగ్ టు బోత్ షిఫ్ట్స్, లైక్ నైట్ లేదా మార్నింగ్ షిఫ్ట్ అయినా కూడా, డే షిఫ్ట్ అయినా కూడా మీరు చేయాల్సిన విధంగా ఉండడం జరుగుతుంది. వాళ్ళని మాత్రం ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఓన్లీ 18 to 28 ఇయర్ వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు అనమాట. ఓకే, అండ్ కోడింగ్ స్కిల్స్ వచ్చినట్లయితే ఇంకా మంచి ఆపర్చునిటీ. మీకు కోడింగ్ వచ్చినట్లయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకొని జాబ్ అయితే అప్లై చేసుకోండి. అండ్ మీకైతే మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతే మీకు రిటర్న్ టెస్ట్ అనేది పంపడం జరుగుతుంది అనమాట. మీకు ఇది ఇందులో పాస్ అవుతేనే మీకు లైక్ నెక్స్ట్ ఇంటర్వ్యూ రౌండ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అప్లికేషన్ షుడ్ బి గుడ్ అట్ అర్థమెటిక్ అండ్ లాజికల్ స్కిల్స్. సో అర్థమెటిక్ అండ్ లాజికల్ స్కిల్స్లో మీరు పర్ఫెక్ట్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క ఏమంటారు, వీళ్ళ యొక్క స్కిల్ సెట్కి మీరు మ్యాచ్ అయినట్లయితే మీకు వీళ్ళు ఇంటర్వ్యూ రౌండ్ పంపడం జరుగుతుంది. ఇది కూడా మీకు ఫేస్ టు ఫేసే ఉంటుంది, అంటే లైవ్లో ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లో ఉండడం జరగదు. ఓకే, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అట్ టెక్ మహేంద్ర ఆఫీస్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ యొక్క జాబ్ అప్లై చేసిన తర్వాత మీకు కనపడకపోయినా ఒక 2-3 డేస్ తర్వాత మాకు రాలేదని టెన్షన్ పడవద్దు. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ప్లీజ్ చెక్ యువర్ జంక్ అండ్ స్పామ్ మెయిల్స్ యాజ్ వెల్ యాజ్. ఓకే, అండ్ ఇదనమాట. దీని ఒకటి మనకు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది కూడా మనకు లైక్ లైవ్లో ఉంటుంది అనమాట. ఆఫీస్కి వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ కూడా. ఆఫర్ లెటర్ ఇవన్నీ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది అనమాట. సో ఈ యొక్క జాబ్కి అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు, పక్కా అప్లై చేసుకోండి. చాలా డేస్ తర్వాత మనకు సైబర్ సెక్యూరిటీకి అయితే ఫ్రెషర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో మిస్ చేసుకోవద్దు.
దాని యొక్క లింక్ అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఎన్రోల్‌మెంట్ అవ్వాల్సి ఉంటుంది. ఒక పిన్ జనరేట్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మన పైథాన్ లైఫ్ వాళ్ళైతే పైథాన్ ఫుల్ స్టాక్ ప్రోగ్రామింగ్ మీద తీసుకొచ్చారనమాట. ఇదొచ్చేసి మనకు జస్ట్ 1999కి మాత్రమే చెప్తున్నారు. సో, మీరు ఎన్రోల్‌మెంట్ టైమ్ అయితే కోడ్ సిలబస్ అయితే మొత్తం చూడండి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చెప్తున్నారు, లైక్ టూల్స్ ఏం కవర్ చేస్తున్నారు, ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ మనకు సైట్‌లోనే ఉంటుంది. మీరు జస్ట్ పైథాన్ లైఫ్ డాట్ ఇన్ అని విజిట్ చేయండి. లేదా మేము లైక్ కమెంట్ సెక్షన్‌లో కూడా ఇవ్వడం జరుగుతుంది లింక్ అనేది. మీరు అక్కడ కూడా లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ సైట్‌కి అయితే డైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ చూసైతే ఎన్రోల్‌మెంట్ అయితే అవ్వచ్చు. సో, ఎన్రోల్‌మెంట్ అయ్యే ముందైతే మీరు లైక్ కింద అక్కడ మీకు డీటెయిల్స్ చూడొచ్చు. వాచ్ డెమో క్లాస్ నౌ ఇన్ తెలుగు అని చెప్పేసి. సో, మీరు ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇచ్చి సబ్మిట్ అవ్వకపోతే మా టీమ్ వాళ్ళు మీకు డెమో లింక్ అనేది పంపడం జరుగుతుంది. మీకు డెమో అర్థమవుతేనే ఈ యొక్క కోర్స్‌కి అయితే మీరు ఎన్రోల్ అయిపోండి. అండ్ నెక్స్ట్ మన పైథాన్ లైఫ్ వాళ్ళే సెప్టెంబర్ 3కి అయితే సి లాంగ్వేజ్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్‌లో. సో, ఫ్రెషర్స్‌కి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ కాలేజ్‌లో ఉన్నప్పుడు గాని, లైక్ గ్రాడ్యుయేషన్ అయిపోవడానికి వచ్చినప్పుడు గాని. సో, ఇదొచ్చేసి మనకు ఒక బేస్ అనమాట. లైక్ మదర్ అనమాట ఇది మనకు అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లకి. ఇది నేర్చుకుంటే మీకు నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే నేర్చుకోబోతున్నారో వాటికి మీకు ఈజీ అవ్వడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. సెప్టెంబర్ 23 ఉంటది. అండ్ దీని యొక్క కోర్స్ ఫీ వచ్చేసి మనకు 3000 ఉంటుందన్నమాట. మనకు క్లాసెస్ టైమింగ్ వచ్చేసి 6 PM టు 8 PM ఉండడం జరుగుతుందన్నమాట. కోర్స్ సిలబస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు కూడా ఇక్కడ మీకు క్లియర్ కట్‌గా ఉండడం జరుగుతుంది. అండ్ ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తారన్నమాట. ద బ్యాంక్, ఏటీఎం, సింపుల్ క్యాలిక్యులేటర్ ఇలా నేర్పించడం జరుగుతుంది. ఇట్లాంటివి చేయించడం జరుగుతుంది. దీనికి కూడా ఎన్రోల్‌మెంట్ అవ్వాలనుకుంటే సేమ్ మీ యొక్క నేమ్, డేట్స్ అన్ని ఇచ్చేస్తే సబ్మిట్ అవుతే మా టీమ్ వాళ్ళు మీకు డెమో లింక్ పంపడం జరుగుతుంది. మీకు డెమో అర్థమవుతేనే కోర్స్ అయితే ఎన్రోల్ అయిపోండి. సో, ఇప్పుడు చెప్పిన యొక్క జాబ్ నోటిఫికేషన్ లింక్ నేను మీకు చూపిస్తాను ఎలా యాక్సెస్ చేసుకోవాలని చెప్పేసి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మీరు మన ఛానల్ అయితే ఫైండ్ చేయగలరు. ఇలా ఇక్కడ మనకు అన్ని జాబ్ లింక్స్ ఉంటాయన్నమాట. ప్రతి అప్డేట్ మన పైథాన్ లైఫ్‌కి సంబంధించి ఇక్కడ నుంచి అయితే మీరు క్లియర్ కట్‌గా అన్ని చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ జాబ్ లింక్ కూడా చూస్తున్నారు కదా! ఇవే లింక్స్ అన్నమాట. ఈ యొక్క లింక్స్‌ని క్లిక్ చేస్తే మీరు వాటి యొక్క సైట్‌కి అయితే రిడైరెక్ట్ అయిపోతారు. అక్కడ నుంచి అయితే మీరు యొక్క జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్‌ని అయితే ఫాలో అయిపోండి. ఇక్కడ మీకు అన్నీ ఉంటాయి. ఓకే.